ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు. ప్రభుత్వం కొందరు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా తప్పుగా చూపిస్తోందని మండిపడ్డారు. తమకు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చకుండా పని భారం పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ డిమాండ్స్ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు బొప్పరాజు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చెల్లించాల్సినటువంటి డిఏలకు దిక్కు లేదు. 3 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటి పిఆర్సి కమిషనర్ నియామకానికి కూడా దిక్కు లేదు. ఒక్క రూపాయి కూడా ఐఆర్ ప్రకటన చేసినటువంటి సందర్భము లేదు. ఒకవైపు వేల కోట్ల బకాయిలు, రెండో వైపు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా రాకుండా చేయడం, చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డిఏలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం ఏమైపోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పని ఒత్తిడి, 2-3 పని ఒకటి చేస్తూ ఉన్నాడు. వీటన్నిటితో చాలామంది ఉద్యోగులు ఆత్మహత్యలు ఇటీవల వస్తూ ఉంటే మేమందరం ఆందోళన చెందుతూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల నుంచి కనీసం ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఉద్యమానికి సిద్ధమవ్వాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.